గారు అలాగే కాశీకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉంటే మంచి జరుగుతుందంటారు? అవునమ్మా, ఇది చాలా మంచి ప్రశ్నమ్మా. కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అని చెప్తారనమాట. అయితే కాశీ మహాశ్మశానం. అయితే ఈ కాశీలో మరణం శ్రేష్టము అన్నారు. కాశీలో చనిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాశీలో మరణం సంభవించిందంటే ఇంకా ఆ జీవికి మరల జన్మ అనేది ఉండదు. సాక్షాత్తు కైలాసనాథుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క హృదయంలో ఆత్మ చేరిపోతుంది అనమాట. అంచేత మోక్షాన్ని ప్రసాదించేటువంటి మహాశ్మశాన తుల్య మహాక్షేత్రమే మహాదేవుని కాశీక్షేత్రం. అయితే ఇక్కడ మనకి ఈ కర్మలు కూడా క్షేమం అందించుకోవాలంటే కాశీక్షేత్రం వెళుతూ కర్మలు క్షేమం అందించుకోవచ్చు. అంటే ఈ కర్మల వల్ల ఏంటంటే నీచ జన్మో ఉత్తమ జన్మో ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం కదా ఒక ఎపిసోడ్లో. అయితే పాపకర్మ పుణ్యకర్మ ఈ రెండు క్షయమైతే మోక్షం వస్తుందన్నమాట. అంచేత ఇప్పుడు చూడండి, ఒక జన్మ మన పాపకు పుణ్యకర్మల్ని మనం అనుభవించాలంటే ఒక 5-6 జన్మలు ఉన్నాయనుకోండి. మన 5-6 జన్మలు ఎత్తాలంటే కష్టం కదా. ఎవరైనా సరే ఈ జన్మలోనే అమ్మో ఇంత ఇబ్బందులు పడుతున్నాము, ఇంకా మళ్ళా మనం పుట్టాలా, మళ్ళా మనం పెరగాల, మళ్ళా మనం ఇన్ని కష్టాలు అనుభవించాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. అయితే ఈ 5 జన్మలని ఏ విధంగా మనం ఎత్తేసేయాలి, ఉండగానే ఇంకో జన్మ లేకుండా మనం చేసుకోవాలంటే కాశీ క్షేత్రానికి ఎన్నిసార్లు అయితే వెళతాం అన్ని జన్మలు ఎత్తిన పుణ్యఫలితం వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే సాధారణంగా కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మరి ఒక జన్మ ఎత్తాలి అన్నట్లయితే కనుక 9 మాసాలు కాశీ క్షేత్రంలో కనుక ఉన్నట్లయితే ఒక జన్మ ఎత్తినటువంటి పుణ్యఫలితం వస్తుంది. అలాగే మనం కొన్నాళ్ళ పోయిన మళ్ళా వెళ్ళి 1 సంవత్సరం అంటే 9 నెలలు ఉన్నాం అనుకోండి, 2వ జన్మ అయిపోతుంది. అంటే కాశీ క్షేత్రానికి వెళ్ళి 9 మాసాలు ఉన్నాము అంటే ఇక ఒక జన్మ ఎత్తినటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఎక్కువ సమయం కాశీ క్షేత్రంలో ఉండడానికి ప్రయత్నం చేయాలన్నారు పెద్దవాళ్ళు. అయితే ఆ విధంగా మరి 9 నెలలు ఉండడానికి అవకాశం లేనటువంటి వారు కనీస పక్షము 9 రోజులను ఉండమని ఇటీవల కాలంలో చెప్తున్నారు. అయితే ఏమిటనమాట, పూర్వం కాశీ క్షేత్రాన్ని ఉండే సామాన్యమైన విషయం కాదు. పూర్వం ఎడ్ల బళ్ళ పైన అలాగే కాలి నడక మీద కాశీ క్షేత్రానికి వెళ్ళేవాడు. మా నాయనమ్మ అంటే మా తాతమ్మ గారు, నాయనమ్మ అత్తగారు అనమాట, ఆవిడ కాశీ క్షేత్రాన్ని తన జీవితకాలంలో 14 సార్లు వెళ్ళారట. 2 ఎడ్ల బండి పైన 6 నెలలు వెళ్ళడానికి 6 నెలలు రావడానికి. అక్కడ 9 నెలలు ఉండేవారు అనమాట. ఆ విధంగా కాశీ వెళ్ళడమే కష్టం. అంచేత ఒక 9 మాసాలు ఉండి వాళ్ళు అక్కడ చక్కగా మరలా విశ్వేశ్వరుని అన్నపూర్ణాదేవిని వాళ్ళంతా దర్శనం చేసుకుని సేవించుకుంటూ అలాగే అక్కడంతా కూడా ఆ కాశీక్షేత్రం గంగమ్మ స్నానం చేస్తూ మరి చక్కగా ప్రక్షాళితులై మరలా తిరిగి ఇంటికి వస్తుండేవాళ్ళు అనమాట. అలా 14 సార్లు కాశీక్షేత్రం వెళ్ళడం సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడైతే కాశీక్షేత్రానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనం పొందామనుకోండి, మన తరతరాలకి కూడా అన్నానికి లోటు రాదు. ఇప్పుడు మరి నేను అంతా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాను కదా. నాకు 89లో అమ్మవారు నాకు స్వప్న సాక్షాత్కార ఫలంగా విగ్రహ రూపంలో లభించి నాకు గురుత్వం వహించి నాకు ఈ మహావిద్యను ప్రసాదించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను దాదాపుగా అఖండ భారతావనిలో అనేకమైనటువంటి మారుమూల అరణ్య ప్రదేశాలు, శిఖరాగ్రాలు, నదీ మధ్యాలు, ఇట్లా మొత్తం జల మధ్యాలు, ఇలా అన్ని క్షేత్రాలకు వెళుతూనే ఉంటాను. ఆ తల్లి అనుగ్రహం ఏంటంటేనమ్మా, అడవికి వెళ్ళినా సరే నాకు పంచపక్షాలతో షడ్రసమేతంగా భోజనం లభిస్తుంది. అది అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం. అంచేత కాశీ అన్నపూర్ణమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఆవిడ కేవలం జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించడమే కాదు, మన వంశానికి తరతరాలుగా ఆ తల్లి అన్న సమృద్ధిని కూడా కలగజేస్తుంది ఆ తల్లి. అంచేత కాశీ క్షేత్రాన్ని వెళ్ళి 9 మాసాలు కనుక ఉన్నట్టయితే ఆ ఫలితం అనేది చాలా విశేషంగా ఉంటుంది. కనీస పక్షం 9 రాత్రులు అంటే 9 పగళ్ళు అంటే 9 రోజులు ఆ క్షేత్రంలో కనుక మనం కాలక్షేపం చేసినట్లయితే అది కూడా ఆధ్యాత్మికపరమైన కాలక్షేపం. ఏదో షాపింగ్లు లేకపోతే ఇంకా ఎంత ఫెసిలిటీస్ చాలా వచ్చేసాయి. ఆ లగ్జరీ లైఫ్ అనుభవించడం అనేది కాదు. అక్కడ ప్రతినిత్యం గంగా స్నానం చేయాలి, భైరవ దర్శనం చేసుకోవాలి, అలాగే డొంటి గణపతి దర్శనం చేసుకోవాలి, విశ్వేశ్వర దర్శనం, అన్నపూర్ణేశ్వరి దర్శనం, విశాలాక్షి దర్శనం చేసుకుంటూ, బిందు మాధవ దర్శనం చేసుకుంటూ చక్కగా కాశీక్షేత్రంలో కాలక్షేపం చేస్తే మనకి జన్మరాహిత్యం కలుగుతుంది.